వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా దేవుడా ఎందుకయ్యా ఇలా చేస్తున్నా ఎందుకు మమ్మల్ని ఇలా చిన్న చూపు చూస్తున్నా ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నా నేనెప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు అర్చన పాపం ఇప్పుడు నాకు పుట్టిన కొడుకేడి అని అడిగితే నేను నా భార్యకి ఏం సమాధానం చెప్పాలి నా పరిస్థితి ఇలా ఉంటే 10 నెలలు మోసిన అర్చన పరిస్థితి ఏంటి అయ్యో అర్చన అర్చన మనకే ఎందుకు ఇలా జరుగుతోంది అర్చన అర్చన మనల్ని ఇద్దరిని అమ్మా నాన్నల్ని చేసినట్టే చేసి ఆ దేవుడు మన కొడుకుని మనకి దూరం చేసేసాడు అర్చన ఎన్ని కలలు కన్నా అర్చన పుట్టిన బిడ్డతో మన ముగ్గురు ఎంతో సంతోషంగా ఉందాం అనుకున్నాం అర్చన ఇప్పుడు నేను నీ మొహం ఎలా చూడాలర్చన నాకు ధైర్యం లేదర్చన నేను నీ మొహం చూడలేనర్చన చూడలేనర్చన దేవుడా ఎందుకయ్యా మా జీవితాలతో ఆడుకుంటున్నావు
మేమెవరికి అన్యాయం చేశామయ్యా? దేవుడా, మాకు ఎందుకు ఇలా చేస్తున్నావయ్యా? ఇప్పుడు నా భార్యకి నేనేం సమాధానం చెప్పాలి? అర్చన, అమ్మా అర్చన, ఎంత ఘోరం జరిగిపోయింది తల్లి. నువ్వు ఈ బాధ ఎలా భరించగలవు? అల్లుడు గారు, మీరే ఇలా అయిపోతే ఎలా? ఎన్నో కష్టాలకి నిబ్బరంగా నిలబడ్డారు. ఇప్పుడు ధైర్యంగా ఉండండి. మీరే ఇలా ఉంటే అర్చనని మనం ఎలా ఓదార్చగలం? కష్టమైనా మనసు రాయి చేసుకోక తప్పదు. రాతి దేవుడు జాలి లేకుండా మన రాతి ఇలా రాశాడు. చూడండి, నన్ను చూడండి, బండరాయిలా ఎలా మారిపోయాను. మన కన్నీళ్లు మనం తుడుచుకోగలిగితేనే ధైర్యం మనకి దగ్గరగా ఉంటుంది. మనల్ని ఇంకొకళ్ళు ఓదారిస్తే దుఃఖం పొంగుకొస్తుందే కానీ కన్నీళ్ళకి కట్టలు పడవు. ఊరుకోండి, ఊరుకోండి అల్లుడు గారు. ఊరుకోండి. నా వల్ల కావట్లేదండి, నా వల్ల కావట్లేదండి. ఏడవకండి. బిడ్డ చనిపోయిన విషయం ఎవరికి చెప్పొద్దు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండిపోవాలి. పొరపాటున కూడా వేరే వాళ్ళకి తెలియనివ్వకండి. నా మాట విని ధైర్యంగా ఉండండి. ఏంటండి మీరనేది? అవునలుడు గారు, ఈ విషయం ఎవరికి తెలిసినా అది అర్చనకి తెలిసిపోతుంది. అందుకే దయచేసి చెప్పకండి. మనం డాక్టర్ అమ్మగారిని కలవడానికి వచ్చి చాలాసేపు అయింది. ఇంకా ఆలస్యం చేస్తే బయటున్న వాళ్ళందరూ కంగారు పడతారు. ముందు మీరు లేచి నాతో రండి. నా మాట వినండి. లేవండి, కళ్ళు తుడుచుకోండి, నాతో రండి. నేను చెప్పినట్టు చేయండి. రండి అల్లుడు గారు, రండి. అమ్మా, ఏమైందమ్మా? ఏం వరలక్ష్మి, డాక్టర్ గారు ఏమన్నారు? పిల్లలిద్దరూ బాగానే ఉన్నారు కదా, భయపడాల్సిన పనేం లేదు కదా? బాగానే ఉన్నారండి. మరి నువ్వేమిటి అలా ఉన్నావు? ఇంతకీ అల్లుడు గారేరి? అల్లుడు గారు, గోపి, అల్లుడు గారు ఏంటి అలా ఉన్నారు? ఏం జరిగింది? బావా, ఏమైంది బావా? గోపి, ఏమైందయ్యా? ఏం లేదండి.
ఇంకో 48 గంటలు బాబుని ఇన్క్యుబేటర్లో ఉంచాలన్నారు. అందుకే అల్లుడు గారు అలా ఉన్నారు. దానికి ఇంత డల్గా ఉండడం దేనికి? మీ ఇద్దరిని చూస్తుంటే నాకేదో ఆందోళనగా ఉంది. అల్లుడు గారు, మీరైనా చెప్పండి, డాక్టర్ గారు ఏమన్నారు? మీరు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి డాక్టర్ గారు ఏమన్నారోనని మేమంతా చాలా కంగారు పడ్డాం. చెప్పండి అల్లుడు గారు, డాక్టర్ గారు ఏమన్నారు? అది అత్తయ్య గారు చెప్పారు కదండి, డాక్టర్ గారు కూడా అదే చెప్పారండి. లేదల్లుడు, నాకు మీ వాలకం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. ఏదో అయిందనిపిస్తుంది. మీ మాట తడబడుతుంది. మీరు అదోలా ఉన్నారు. నిజం చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. ఏంటండి ఊరికే నిజం చెప్పండి నిజం చెప్పండి అని మీ గోల? డాక్టర్ అమ్మగారు చెప్పింది చెప్పాను కదా, ఇంకా ఏం నిజం చెప్పాలంటారు? నువ్వు కాస్త నోరు మూయవే. బాబు గోపి, నా ముఖం చూసి నిజం చెప్పయ్యా. మీ అత్తయ్య చెప్పేది నిజమేనా? గోపి, ఏమైందయ్యా? నేనేనయ్యా గోపి. ఏమైందో? ఏమైంది బావా? ఎందుకు ఏడుస్తున్నావు? అల్లుడు గారు చెప్పండి, ఏం జరిగింది? బావా, బావా ఏమైందిరా? అల్లుడు గారు చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. బావా ఏమైందో చెప్పు బావా. బావా చెప్పండి అల్లుడు గారు, ఏం జరిగింది? బావా రేయ్, ఏమిట్రా గోపి నువ్వు అనేది? పిల్లవాడు చనిపోయాడా? అవునన్నయ్య గారు, ఇన్క్యుబేటర్లో ఉన్న ప్రియ పిల్లాడు చచ్చిపోయాడు. ఏంటి, ప్రియకు పుట్టిన పిల్లాడు చచ్చిపోయాడా? అవునండి, ప్రియకి ప్రసవం కాకముందే కడుపులో ఉన్న బిడ్డకి చాలా సమస్యలని చెప్పారు కదా, ప్రసవం చాలా కష్టమని చెప్పారు కదా, అదే జరిగింది. ఇప్పుడు ప్రియ బిడ్డ చచ్చిపోయింది. పాపం, ప్రియని అల్లుడు గారు ఇన్నాళ్ళు తన దగ్గర ఉంచుకుని కన్న కూతుర్లా చూసుకున్నారు కదా, అందుకే బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయానే అని తల్లడిల్లిపోతున్నారు. అయితే అచ్చన్న పిల్లగాడు క్షేమంగానే ఉన్నాడు కదా? అర్చన పిల్లాడు క్షేమంగానే ఉన్నాడు. ఏ ప్రమాదము లేదు. 1-2 రోజుల్లో పిల్లాన్ని వార్డుకు మారుస్తాము అన్నారు. సరే, అయిందేదో అయింది. ఇంకా విషయం వదిలేయండి. ఒక రకంగా
అయ్యో పాపం అనిపించినా ఇది ఒకందుకు మంచిదేనని నాకు అనిపిస్తోంది. వాడు పెరిగే కొద్దీ సమాజంలో మరో రకంగా సమస్యలు ఎదురవుతుంటాయి. అది చూస్తూ జీవితాంతం అటు ప్రియా ఇటు మనం బాధపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ తప్పింది. ప్రియకు కూడా ఇంకే బాధ ఉండదు. 4 రోజులు బాధపడుతుంది, మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది. అవునల్లుడు గారు, వినోద్ అనే మాట కూడా వాస్తవమే. బాగా ఆలోచించి చూస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. భగవంతుడు అలా జరగాలని రాసిపెట్టాడు, జరిగింది. మన చేతుల్లో ఏముంది చెప్పండి? మీ తప్పేమీ లేదు. మీరు మీ బాధ్యత కాకపోయినా అన్నలాగా ఒక తండ్రిలాగా ఆదుకున్నారు. ఏ లోటు రాకుండా చూశారు. బాధగానే ఉంటుంది, కానీ మీరు మాత్రం ఏం చేయగలరు? మళ్ళీ దాన్నే తలుచుకుంటూ బాధపడకండి. అల్లుడు గారు, ప్రియకి విషయం ఇప్పుడే చెప్పొద్దు. బిడ్డ బాగానే ఉన్నాడు, కానీ ఇంకా ఇంక్యుబేటర్లో ఉండాలి అని డాక్టర్ గారు చెప్పారని చూద్దాం. 4 రోజులు గడిచిన తర్వాత మెల్లగా చూద్దాం. అల్లుడు గారు, నేను వినోద్ ఇంటికెళ్ళి మళ్ళీ వస్తాం. మీరు జాగ్రత్తగా వాళ్ళని చూసుకోండి. వస్తాం అల్లుడు గారు. వస్తాను బావా. గోపి, ఇప్పుడు వెళ్ళి మన పిల్లవాడిని చూడొచ్చా? అయ్యో కుదరదన్నయ్య గారు. బాబు ఇంక్యుబేటర్లో ఉన్నాడు కదా. రేపో ఎల్లుండో వార్డుకి మారుస్తాము అన్నారు. అప్పుడు చూడొచ్చు. అలాగా? సరేరా గోపి, అలాగైతే నేను ఇంటికి వెళ్తానయ్యా. అమ్మా రాణి, నువ్వు వదినకి తోడుగా ఇక్కడే ఉండమ్మా, సరేనా? రా వదినా. గోపి, మరి నేను వెళ్ళొస్తానయ్యా, జాగ్రత్త. ఆ? ఏంటి అత్తయ్య గారు ఇది? మరో దారి లేదు అల్లుడు గారు. నేను అన్ని రకాలుగా ఆలోచించి అలా చెప్పాను. అదే అందరికీ మంచిదని నా మనసుకు అనిపించింది.